అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ మెన్స్ సెలక్షన్ కమిటీ అన్ని ఊహాగానాలకు ముగింపు పలికింది. ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో శుభ్మన్ గిల్ కు స్థానం కల్పించింది. బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్తో జరిగిన గత 3 బైలాటరల్ టీ20 సిరీస్లలో గిల్ ఆడలేదు. కానీ ఇంగ్లాండ్లో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టులోకి తిరిగి వచ్చాడు. గిల్ 75 సగటుతో రికార్డు స్థాయిలో 754 పరుగులు చేశాడు. టెస్ట్ కెప్టెన్ గిల్ ఇప్పుడు టీ20 టీం వైస్ కెప్టెన్ అయ్యాడు. వచ్చే నెలలో జరగబోయే ఆసియా కప్ టీ20 టోర్నీ కోసం టీమిండియాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే శుభ్మన్ గిల్ కు స్థానం దక్కడం ఆశ్చర్యం కలిగించింది. గిల్ తన చివరి టీ20ని గతేడాది జూలైలో శ్రీలంకతో జరిగిన సిరీస్లో ఆడాడు. ఆ సిరీస్లోనూ అతను జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అంతకుముందు అతను జింబాబ్వేలో తొలిసారి టీ20 సిరీస్లో భారత్కు కెప్టెన్గా వ్యవహరించాడు. టీ20 టీం నుంచి గిల్ దూరమైనప్పుడు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ నిలకడగా రాణించారు. ఈ ఇద్దరు చెరో 2 సెంచరీలు చేశారు. ఇప్పుడు గిల్ వచ్చిన ఈ ఇద్దరు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ టీంలో పేస్ బౌలర్ బూమ్రాకు కూడా చోటు దక్కింది. ఇంగ్లాండ్తో 2 టెస్టులు ఆడని బూమ్రా గత వారం సెలెక్టర్లకు ఆసియా కప్కు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశాడు. దీంతో అతన్ని ఎంపిక చేశారు. బూమ్రాకు హర్షదీప్ సింగ్ నుంచి మంచి సపోర్ట్ లభించనుంది. ఈ ఫార్మేట్లో హర్షదీప్ పెద్ద బలంగా మారుతున్నాడు. అంతర్జాతీయ టీ20లలో అద్భుతమైన ఫామ్లో ఉన్న మన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ కూడా జట్టులో స్థానం సంపాదించాడు. గతేడాది సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో తిలక్ వర్మ వరుసగా 2 సెంచరీలు సాధించాడు. ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్లో కూడా అతను మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్లకు చోటు దక్కలేదు. అయ్యర్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున అద్భుతంగా రాణించాడు. అయినప్పటికీ సెలెక్టర్లు అతడికి ఆసియా కప్లో అవకాశం ఇవ్వలేదు. ఇక ఆసియా కప్కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించిన టీంలో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, రింకు సింగ్లు చోటు దక్కించుకున్నారు.